we will offer 10% discount. రాయా రాయా శ్రీనివాస్ ఈ పక్కన ఇది చంద్రగిరి కాన్స్టిట్యున్సీనా? ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, కాళహస్తి మామూలు ఎల్పిజి సిలిండర్ ఇప్పటికీ మనకి 839 రూపీస్, 900 రూపాయలు. యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ 2+2 4 హౌస్ హోల్డ్ 4 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడతాం. దాన్ని చూసుకుంటే 5400 మనకి యావరేజ్గా. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే సార్ 2372 అవుతుంది సార్. మనం ఆ లక్షగా చూస్తే సార్ 2 మెంబర్ ఫ్యామిలీకి 4 మెంబర్ అయితే 5058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది వాళ్ళకి. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ మనకి. ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది, ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ బుకింగ్ చేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ. అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఛాన్సెస్ ఆర్ వెరీ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది సార్. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నా అంత వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే సార్ అదే బెటర్ సార్. అలా చేస్తే అంటే అలా మనం 3 సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళు కూడా డబ్బులు ఇస్తే ఇదే బెటర్, ఇదే తక్కువ అవుతుంది సార్. ఇదే తక్కువ. మేము 3 సిలిండర్లు ఇస్తున్నాం, నెలకు ఎంత అవుతుంది? 300 2400 రూపాయలు ఇస్తున్నాం. 2400 ఇంకొక 60 రూపాయలు, 2460 రూపాయలు ఇస్తున్నాం. 2500. ఆ 2500 ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు, లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. యా, దాన్ని వర్కౌట్ చేయాలా బీపీఎల్ ఫ్యామిలీస్ అని చెప్పేసి. ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, మేము సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం, అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతావు దాన్ని? టౌన్స్లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? కాదు, నువ్వు టౌన్ కదా ఇది, మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే వీళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 500 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నావు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడి నుంచి తెస్తావు గడ్డి? ఆవులు కూడా అక్కడ పెట్టుకునే కదా? ఇక్కడ వేరే స్థలం ఉంది, వేరే వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టుకుంటాం. మా ఇంటి దగ్గరగా ఉంటుంది అంటే ఇల్లు కూడా లేదండి. ఇల్లు మీద అనేది లేదు సార్, మన ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది, ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అర్బన్ హౌసింగ్ సార్ 2.5 lakhs PMA రేట్ అదే. అది కాకుండా ఐఎస్ఎస్ నుంచి మళ్ళీ 12,000. అది కాకుండా వీళ్ళు SST మెంబర్స్ సార్ 35,000 మనం సబ్సిడీ వాళ్ళు 3 lakhs వరకు 3 లక్షల్లో కట్టుకోగలుగుతావా? ఓకేనా? ఏంటమ్మా చూస్తున్నావు? అయితే చెప్పు కాదు.
పని చేయి, 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను, 4 లక్షలు ఇస్తాం, నువ్వు కట్టేసుకో. ఓకే, అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. కౌస్ అడిగారు. ఇంకా ఆవులు కావాలంటే పిఎంఈజీపీలో అది కూడా 2 lakhs అంటే శాంక్షన్ ఇచ్చారు. ఆవులకు కూడా ఇచ్చారు, మేపుకోగలుగుతావా? ఓకే, 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, తర్వాత ఇల్లు 2 కట్టిస్తారు, కట్టుకొచ్చిస్తాం. డ్రమ్ ఎలిజిబుల్ ఫర్ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్. ఓకే.